ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో డిజిటల్ సర్వే ప్రారంభమైంది. జియో ఫెన్సింగ్ ఆధారంగా పంట పొలాల ఈ క్రాప్ బుకింగ్ జరుగుతోంది. డిజిటల్ సర్వేతో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి ఇలా అన్ని వివరాలు ఖచ్చితంగా నమోదు చేయబడతాయంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అలానే సాగు భూములెన్ని ఉన్నాయి, చేపలు, రొయ్యల చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. దీనివల్ల పంటల సాగు వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల వర్తింపునకు సరైన వివరాలు తెలుస్తాయంటూ నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారులు తెలియచేస్తున్నారు. డిజిటల్ సర్వే అనేది మొబైల్ ఆధారిత అంటే జియో ఫెన్సింగ్ తోటి మనము ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరుగుతుందండి. క్రాప్ బుకింగ్ అంటే ఈ క్రాప్ బుకింగ్లో మనం పంటల విస్తీర్ణము, దిగుబడి, మళ్ళా ఉత్పత్తి, పంట పొలాల్లో నిల్వ చేసిన ధాన్యం గురించి, అదే నూనె గింజల గురించి కరెక్ట్గా ఏ క్రాప్ కింద ఎంత పంట పడింది, దానికి ఎంత దిగుబడి వచ్చింది అనేది ఎస్టిమేట్స్ అనేది కరెక్ట్గా తయారు చేసుకోవడానికి, అదేవిధంగా మన ఏరియాని బట్టి మన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, వీటన్నిటిని ఆధారంగా రేపు జీవీఐని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ డిసిఎస్ సర్వే అనేది, డిజిటల్ క్రాప్ సర్వే అనేది ఉపయోగపడింది. దీంట్లో ఈ సంవత్సరం మనకి 100% ల్యాండ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి గాను 100% ల్యాండ్ పార్సిల్స్ని డిజిటల్ సర్వే చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటికి మనం 50% దాకా మనము చేయటం జరిగింది. దాదాపు 11 లక్షల ల్యాండ్ పార్సిల్స్ మన జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికి 5 లక్షల దాకా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ నెలాఖరు దాకా మనకి టైం ఇవ్వబడింది కాబట్టి మిగతా 5 లక్షలు కూడా మనం కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం డిజిటల్ క్రాప్ సర్వేలో ఏ ల్యాండ్లో పొలం ఉంది, ఏది ల్యాండ్లో యాక్వాకల్చర్ ఉంది, ఏ ల్యాండ్లో సెరికల్చర్ ఉంది అనే దాన్ని క్లియర్ కట్గా మనం 100% హార్టికల్చర్ ఏరియా ఎంత ఉందనేది మనం 100% మనం తెలుసుకోవడం ద్వారా ఈ పంటల గురించి వివరాలు ఒకటే కాకుండా రాబోయే సీజన్కి మనకి ఏవేవి ప్రణాళికలు తయారు చేసుకోవాలనే దాన్ని తెలుసుకోవడం కూడా ఖచ్చితత్వంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్రాప్ బుకింగ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు రైతులకి కరెక్ట్గా ల్యాండ్ డీటెయిల్స్ అంటే వాళ్ళకి ఈరోజు మనము యూరియా ఉంది, ఆ ఈ క్రాప్ బుకింగ్లో చేసిన దాన్ని బట్టే మనకి వాళ్ళకి ఎంత పొలం ఉంది, ఎంత ఉందనేది మనం దాన్ని ఆధారంగా చేసుకొని రేపు యూరియా కూడా మనం రేపు సీజన్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అంటే ఒకవేళ వెబ్లాండ్లో అతనికి తక్కువ పొలం ఉంది కానీ అతని కల్టివేషన్లో ఎక్కువ పొలం ఉంది, ఆ ఈ క్రాప్ బుకింగ్ చూసుకొని మనం అతనికి రేపు రికమెండెడ్ క్వాంటిటీస్లో యూరియా ఇవ్వడానికి ఉపయోగపడుద్ది అనమాట. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా మిగతా అన్ని స్కీములకి అంటే విత్తనాలు పంపిణీ కార్యక్రమం అవనండి, పంటల బీమా కార్యక్రమం అవనివ్వండి, పంటల బీమాకు కూడా ఈ క్రాప్ బుకింగ్లో వచ్చిన డేటా ప్రకారమే బీమా అనేది కూడా రేపు వర్తిస్తుంది అనమాట స్కీమ్లో ఎన్రోల్ అయిన ఫార్మర్స్కి. పంట లేకపోయినట్టయితే పంట వేయలేదనే ఇస్తాం అతను రైతు, ఖాళీ ఎంటీ ల్యాండ్ ఉంటుంది, కరెంట్ ఫ్యాలో కింద మనం రికార్డ్ చేయడం జరిగింది. పంట వేసుకున్న రైతులకి మనము వేసినట్టుగా రికార్డ్ అవుద్ది కాబట్టి మిగతా అన్ని ఇవి కూడా అతనికి వర్తిస్తాయి అన్నమాట.